హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను చాలా రోజుల తర్వాత వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. చాలా లైఫ్ అప్డేట్స్ ఉన్నాయి. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి వీడియోస్ లైన్‌గానే పెడతాను. మా ఇంట్లోకి ఒక బుజ్జి చిన్ని కుక్కపిల్లని తెచ్చుకునే వ్లాగ్ ఇదంతా. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మా హస్బెండ్ బతిమలాడుతూ ఉంటే ఫైనల్‌గా అప్పుడు ఒప్పుకున్నారు. మేము తీసుకున్నది డానీ కెన్నెల్స్ బంజారా హిల్స్‌లో ఉన్న బ్రాంచ్‌లో తీసుకున్నాము. నా బర్త్‌డే రోజు వెళ్లి చూసాము. పప్పీకి ఇంకా 45 డేస్ అవ్వలేదు. వాళ్ళ మదర్ దగ్గరే ఉందని చెప్పి వీడియోస్ చూపిచ్చారు. మేము అప్పుడే అదే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. నెక్స్ట్ 1 వీక్‌లో కాల్ చేశారు తీసుకోమని. ఇంక మేము ఈరోజు వెళ్ళినప్పుడు చూద్దామని చెప్పి డైరెక్ట్‌గా. మేము తీసుకున్నది మాల్టీపూ బ్రీడ్ అండ్ మాల్టీస్ ప్లస్ పూడల్ క్రాస్ బ్రీడ్ తీసుకున్నాము. ఇది యూఎస్‌లో ఫేమస్ అంట. ఇక్కడ రీసెంట్‌గా వస్తున్నాయని చెప్పారు. దాని సైజు అంటే చాలా చిన్నగానే ఉంటది. ఎంత పెద్దయినా సరే. అండ్ హెయిర్ ఫాల్ అనేది ఉండదు అని చెప్పారు. సో, ఆ 2 నచ్చి మేము తీసుకున్నాము. అపార్ట్‌మెంట్ కల్చర్‌లో పెద్ద బ్రీడ్స్ మెయింటైన్ చేయడం వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్, మనకి ప్రాబ్లమ్ అవుతది. ఇలాంటి టాయ్ బ్రీడ్స్ అయితే చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చని చెప్పి మేము ఈ బ్రీడ్ చేసుకున్నాము. వాళ్ళు చెప్పినట్టే హెయిర్ ఫాల్ అయితే అస్సలు లేదు దానికి. మాకు ఫస్ట్ నుంచి ఫీమేలే తీసుకోవాలి అనుంది. సో, అండ్ ఇది ఆల్రెడీ తీసుకున్నప్పుడు ప్యూర్ బ్రౌన్ కలర్‌లో ఉంటది. తర్వాత అండర్ కోట్ కలర్ వస్తదని జెప్పారు. ఇప్పుడు లైట్ క్రీమ్ కలర్‌లోకొచ్చింది. ఇంత బ్రౌన్ ఉన్నది. నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఇక్కడైతే చుంచు పిల్లలా ఉంది దీని ఫేసు. అప్పటికి, ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. ఇంకా ఈ పక్కనున్న ప్యూర్ బ్రౌన్ ఉన్నదేమో పూడులు. పూడుల్లో ఫీమేల్. 2 చూసుకోమన్నారు ఏది కావాలని. మాకైతే మాల్టీపునే నచ్చింది. ఈ పూడులైతే సూపర్ హైపర్ యాక్టివ్‌గా ఉంది. అంత హైపర్ యాక్టివ్ చాలా కష్టం మేము చూసుకోవడం. అందుకనే ఇంక మాల్టీపునే తీసుకున్నాము. ఇక్కడ మేము తీసుకున్నందుకు వాళ్ళు ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. క్లయింట్ రివ్యూ లాగా. మొత్తం అంతా చెక్ చేసుకున్న తర్వాత ఇంకా వచ్చేస్తున్నాము. బాస్కెట్‌లో పెట్టుకొని తెచ్చుకుంటున్నాము. అది చిన్న పిల్ల. టాంగో దాని పేరు. చాలా 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 కంత్రీది గైస్. ఎలక పిల్లలా ఉంది బావ. మీరు తొండ అనుకుంటున్నారా కుక్క అనుకుంటున్నారు? ఇది చూడండి ఎలా వెళ్తుందో. అమ్మ డాడీ దగ్గరికి వెళ్తానంటుంది బావా. బావా నీ దగ్గరికి వచ్చేస్తుంది. అయ్యో అయ్యో మా డాడీని అలా డ్రైవింగ్ లో డిస్టర్బ్ చేయకూడదే. ట్యాంగ్ అమ్మా అమ్మ. షాప్ వాళ్ళైతే మాకు ఎవ్రీ 4 అవర్స్‌కి ఒకసారి ఫీడ్ చేయాలి బేబీగా ఉన్నప్పుడని చెప్పారు. అండ్ నెక్స్ట్ మేము వ్యాక్సిన్స్ కోసం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సెర్లాక్ కూడా 6 మంత్స్ వరకు ఇవ్వాలి అని చెప్పారు. డాగ్ సెర్లాక్. ఇంకా దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టంగానే అందరి వంక వింత వింతగా చూస్తుంది. ఎక్కడికో వచ్చేసినట్టు. మరి కొన్ని ముక్కలు కొంచెం గట్టిగానే ఉన్నాయి. ట్యాంగో కమ్ దా 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 ఇటు ఇక్కడ రా ఇటు ఇటు ఇదిగో ఇటు రా. అమ్మా తినడం వెళ్ళడం అంతే మనం ఇంకేం లేదు. బాగా ఫాస్ట్ ఫాస్ట్ అసలు ఫస్ట్‌లో ఫుడ్ పెట్టడం లేటు ట్యాంగోకి. ఎనకాల 2 కాళ్ళు లేపేసి ఎంత ఆనందంగా తినేసేదో. ఇప్పుడైతే ఫుడ్డు అన్నీ చాలా చూసీగా తయారయింది. ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళు క్రోమా డబ్బా ఉంటే అది ఓపెన్ చేసి దాన్ని బెడ్‌లా తయారు చేశారు. అది పడుకుంటదని. డబ్బాలో పెట్టినంత వరకు బానే పడుకుంది. పెట్టిన తర్వాత లేచిపోయి బయటకొచ్చి పడుకునేది. అస్సలు పడుకునేది కాదు బెడ్‌లో ఫస్ట్‌లో. తర్వాత తర్వాత కొంచెం కొంచెం అలవాటయింది. ఇంకా నైట్ అవుతున్నప్పుడు. కుక్కపిల్ల గురించి ఎన్ని సార్లు అడిగినా అసలొద్దంటే వద్దు అనేవాళ్ళు. అలాంటిది అదొచ్చిన తర్వాత ఇంకా ఈళ్ళిద్దరిని చూడాలి. ఆయన ఎటెళ్తే అటే వెళ్తది. ఎక్కడుంటే అక్కడే ఉంటది. ఆయన బయటికెళ్తే ఏడుపు అసలుండదు. నా దగ్గర ఫస్ట్‌లో బానే ఉండేది. మెల్లిమెల్లిగా మానిప్యులేట్ అయిపోయింది ఆయన సైడు. దానికి పాపం అలవాటవ్వక అంటే అప్పటి వరకు క్రేట్‌లో ఉండేదనుకుంటా వాళ్ళ మమ్మీ దగ్గరున్నప్పుడు. ఇక్కడికొచ్చిన తర్వాత ఫ్లోర్ మీద జారిపోతా, జారిపోతా ఉండేది. కొన్ని రోజులకి పాపం సెట్ అయింది. 1 మంత్ వరకు అట్లనే జారిపోతా ఉండేది. ఏ డబ్బాలు చూసినా, ఏ ప్లాస్టిక్ చూసినా కొరుకుతానే ఉంటదనమాట. ఇప్పుడక్కడ మేడం గారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈలోపు బెడ్ ఆర్డరొచ్చింది. కవర్ సౌండ్ అవ్వంగానే ఏదో ఫుడ్ అనుకోని లెగిసొచ్చి కూర్చుంది. ఇంకా ఈయనైతే ఆ బెడ్ ఆర్డర్ ఓపెన్ చేస్తున్నారు. దానికి పిల్లో ఒకటొచ్చింది బెడ్. ఫస్ట్‌లో అయితే అసలంత వాడేది కాదు. ఇప్పుడు అయితే వాడుతుంది. కొంచెం పెద్దయిన దగ్గర నుంచి బెడ్‌లోనే పడుకుంటుంది. బెడ్‌లోనే ఆడుకుంటది. దాని టాయ్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ బెడ్‌లోనే పెట్టుకుంటది. ఆగండి ఎక్కుద్దేమో చూద్దాం. అబ్బో దొంగ మొహంది ఎందుకు ఎక్కదు అంత మెత్తగుంటే. అది సూపర్ రా బిట్టు. మ్యాంగో
కనిపెత్తలా నువ్వు ట్యాంగో కనిపించలేదమ్మా. ట్యాంగో ఎక్కడ ఉంది? ట్యాంగో సేమ్ బెడ్ కూడా దాని కలర్‌లోనే ఉండేసరికి కలిసిపోయేది. ఇంక ఇక్కడైతే ఫస్ట్‌లో పడుకోబెట్టడానికి ట్రై చేశాం గానీ టాయ్స్ ఏసి ఫస్ట్‌లో అలవాటు అవ్వల. తర్వాత అయ్యింది. ఇంక నెక్స్ట్ నుంచి చూడాలి. నెక్స్ట్ డే నుంచే ఆళ్ళ డ్యాడీ ఎనకాలే తిరుగుతా ఉండేది. అటు ఇటు, అటు ఇటు ఆయన ఆఫీస్ కాల్‌లో ఉంటే వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆయన ఎనకాల తిరుగుతా ఉండేది. దానికి ఎక్సర్‌సైజ్ సగం పైన అక్కడే అయిపోయేది పాపం. ఇంకా నా బర్త్‌డే బెలూన్స్ ఉంటే ఆ బర్త్‌డే బెలూన్ ఒకటిస్తే దాంతో ఆడుకుంటుంది. ఎలా అయినా దాన్ని పట్టుకొని తీసుకెళ్ళాలని దాని ప్లాన్ అనమాట. ఇంకా చివర పట్టుకొని పరిగెట్టేసింది మంచం కిందకి. అసలు ఎంత క్యూట్‌గా చేసిద్దంటే దాని పనులన్నీ అట్లానే ఉంటాయి. నా బర్త్‌డే అయ్యి 6 మంత్స్ అయ్యింది. ఇప్పుడు దాని ఏజ్ 7 మంత్స్. అంటే ఇంకా ఎందుకు ఇన్ని రోజులు డిలే అయ్యిందని నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే దానికి మన మాటలన్నీ అర్థమవుతున్నాయి. ఏదైనా చెప్తున్నా సరే రియాక్ట్ అవుతుంది, గుర్తుపడుతుంది, అన్నీ చేస్తది. చాలా దొంగ ఫెలో అసలు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. థాంక్ యూ. బాయ్.